హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిది ఓటుకు నోటు కేసుపై విచారణ అయితే వాయిదాకు రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరపున న్యాయవాది కోరడంతో విచారణ ధర్మాసనం జూలై 24కి వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబును నిందితునిగా చేయాలని, దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సెలవుల తర్వాత విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరును ఏసీబీ 22 సార్లు ప్రస్తావించింది. అయినా చంద్రబాబు పేరు నిందితుడిగా తెలంగాణ ఏసీబీ చేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఎమ్మెల్యే స్టీఫెన్స్ కు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభపెట్టారు. ఫోన్లో మాట్లాడిన ఆడియోను ఏసీబీ బయటపెట్టింది. మనోళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. సో ఫ్రెండ్స్, ఓటుకు కోర్టులో కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదు. ఎమ్మెల్యే ఆర్కే కేసు విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాక్షి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. కేసు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇచ్చేది లేదంటూ సుప్రీంకోర్టు జూలై 24కు కేసు వాయిదా వేసిందని వివరించారు. ఒక ఓటుకు 5 కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే. 7 ఏళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. సో ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి అయితే శిక్ష తప్పదని ఎమ్మెల్యే ఆర్కే అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.